మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ ఎండోమెంట్ కాలనీలో గల బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన శివలింగాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడికాయ పప్పు, యాలకులు ఇంకా మరెన్నో రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా తయారు చేసిన శివలింగాలను భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ శాంతిదీది, కోఆర్డినేటర్ రాజేష్ అన్నయ్యలు మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ఎండోమెంట్ కాలనీ ఆశ్రమంలో ప్రతి ఏటా 12 జ్యోతిర్లింగాల దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు నిర్వహిస్తున్న జ్యోతిర్లింగాల దర్శన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో నగర ప్రజలు విచ్చేసి జ్యోతిర్లింగాల దర్శనాన్ని చేసుకుని తరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 88 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 88 సంవత్సరాల 88వ శివ జయంతి మనం ఇక్కడ జరుపుతూ ఉన్నాము. దానికోసం 88 రకాల శాలిగ్రామాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల పప్పు దినుసులు, నవధాన్యాలు, సిరిధాన్యాలు, మసాలా దినుసులతో వాటిని తయారు చేయడం జరిగింది. అయితే ఇది మనకి ఈరోజు రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. రేపు సాయంత్రం అంటే ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ రేపు ఆదివారం రోజు పూర్తిగా దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించి నేటికి 88 సంవత్సరాలైన సందర్భంగా వివిధ రకాలైనటువంటి శాలిగ్రామాల దివ్య దర్శనం ఎండోమెంట్స్ కాలనీ కాకినాడ నందు ఏర్పాటు చేయడమైనది. వివిధ రకాలైనటువంటి మసాలా దినుసులు, పప్పు దినుసులు, సిరిధాన్యాలు, నవధాన్యాలతోటి డ్రై ఫ్రూట్స్తో కూడినటువంటి ఈ శాలిగ్రామాల దివ్య దర్శనం చేసుకోవాల్సిందిగా కాకినాడ పుర ప్రజలకందరికీ, భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఓం శాంతి.